నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెద్ద సంచలనంగా మారిండు. అదేవిధంగా గద్దరన్న, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన ఒక చిన్న బిట్ వినిపించి ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఆయన 6,000 పాటలకు పైగా 6,000 పాటలకు మరి మ్యూజిక్ డైరెక్టర్ చేసిండు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో హిట్ సాంగ్స్ అన్నీ ఆయననే చేసిండు. అన్నతో ఇంటర్వ్యూ చేసే ముందు మీరు ఒక మన ఆడియన్స్కి వినిపిస్తే అన్న కూడా వింటాడు, ఫ్రేమ్లో అన్న వింటుంటాడు. నోరు విప్పడాలి కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా అడుగుతాం, పని కట్టుకొని అడుగుతాం. అదే నేను అన్నది. అదే అని యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అన్నారు. ఇది నమస్తేనా? నమస్తే విష్ణుకిషోర్ అన్న. నమస్తే. యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అంటుండు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే ఒక సీఎం క్యాండిడేట్ కాదు, ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు కాదు. ఎందుకు ఇంత సీరియస్గా? అంటే అసలు ఆయన మాట్లాడిందని సమర్థిస్తారా? ఎట్లా వస్తుంది? వాస్తవానికి యుద్ధం ఆయన్నే మొదలెట్టాడు. వాస్తవానికి యాక్చువల్లీ నాకు తెలియదు. నేనేమనుకున్నానంటే నేను మీద ఇన్నా. నేను ఇన్న తర్వాత నేను అనుకున్నారే, నేను ఎందుకు ప్రెస్ మీట్ పోయినందుకు నాకు అర్థం కాలేదు. అరే ఎందుకు నేను అనవసరంగా ప్రెస్ మీట్ పోయినా. వాస్తవానికి మొన్న మధ్యలో ప్రెస్ మీట్ పోయినా సేమ్ ఇదే నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్కు గద్దర్ అన్న మీద, తర్వాత పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగీరా మా జాగిరి కూడా ఉంటుందని చెప్పేసి అనడం, ఇదంతా ఒక రాద్ధాంతం తీసుకొచ్చింది. ప్రధానంగా మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్. ఎవరు మొదలెట్టలేరు. అక్కడికి వెళ్ళింది అది. ఎవరు మొదలెట్టిర్రు? నాగేశ్వరరావు గారు మొదలెట్టిండు. ఎగ్జాక్ట్ గా నాగేశ్వరరావు మొదలు పెట్టిర్రు, నేను ముగిస్తా అంటుండు. ఆయన ముగిచ్చుడు కాదు, మొదలెట్టిండు. ముగిచ్చే కెపాసిటీ కూడా ఆయన లేదు. అంతేనా? అయితే నేను ఒకటి అనుకున్నా, అరే నీకు ఎందుకంటే నేను వాళ్ళ సిపిఎం కదా, ఆయన సిపిఎం కాబట్టి నేను సిపిఎం పాటలు 200 పైచిలకు పాటలు చేసిన వాళ్ళకి 200 పైనే. ఆయనకు నేను తెలుసో తెలియదో తర్వాత ముచ్చట. ఆయన అయితే నాకు తెలియదు, ఆయన తెలియదు నాకు. అసలు తెలంగాణ ఉద్యమంలో కూడా లేడు, సమైక్యవాది ఆయన. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీకు తెలియదు అప్పుడు అసలు నేను ఆయననే ఉర్రుతలోగించుండని బయట ఎక్కడ నాకైతే కనిపించలేదు. అంటే ఎక్కడైనా టీవీలలో ఏదైనా మాట్లాడితే సమైక్యవాది ఆయన. సమైక్యవాది తెలంగాణ వాదే కాదు, ఎక్కడనో చూపెట్టమని. మీరు సంచలన మాట లేదు, సమైక్యవాది. సిపిఎం సమైక్యవాది కదా. అవును, సిపిఐ సమైక్యవాది. మరి ఆయన ఉన్నది ఎలా? సిపిఎం పార్టీలో. మరి సమైక్యవాది తెలంగాణ వాదులు ఆయన కోసం సపోర్ట్ చేశారు కదా. ఏం లేదు, వాళ్ళు కొంతమంది కలిసి ఇప్పుడు జగ్గారెడ్డి కోసం తెలంగాణ వాదులు మద్దతు ఇచ్చినట్టే ఉంటది. పేరు కోసం జగ్గారెడ్డి సమైక్యవాది కదా. అంతే. మరి జగ్గారెడ్డి జై తెలంగాణ అంటే నవ్వుకుంటారు మరి, అంతే కదా. అసలు తెలంగాణ వాదము నేను కళ్ళతో చూసిన ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఎక్కడన్నా ఏదన్నా గెస్ట్ గా కూర్చున్నాడేమో తప్ప గానీ నాకైతే నేను వాళ్ళ పార్టీ సమైక్యవాదం, మరి గెస్ట్ లెక్క కూర్చుంటే పార్టీ నుంచి ఎక్కడైతుంది మరి. అందుకే నేనేమంటానంటే వాస్తవానికి ఎర్ర జెండా పార్టీలన్నీ ఎలిసిపోవడం అంటే తెలుసుగా, ఎలిసిపోయి ఇప్పుడు కాషాయంగా మారిపోయినాయి. అంతేనా? అది పుల్లలు పెట్టడానికి. అందుకే నేను నాగేశ్వరరావు గారి మీద నేను ఒక పాట అనుకున్నా. ఏం పాట అంటే, అబద్ధాల తీట మన నాగేశ్వరు మాట, అబద్ధాల తీట మన నాగేశ్వరు మాట, నేను ఎట్లా విప్పనన్ను ఆ అబద్ధాల మూట, నేను ఎట్లా విప్పనన్ను ఆ అబద్ధాల మూట. అప్పుడు సమైక్య పాటవాడి సందు ఇచ్చెను, సమైక్య పాటవాడి సందు ఇచ్చెను. అప్పుడు సమైక్య పాటవాడి సందు ఇచ్చెను. ఇప్పుడు తెలంగాణ వాదినంటూ పుల్లలు పెట్టెను. ఇప్పుడు తెలంగాణ వాదినంటూ పుల్లలు పెట్టెను. ఏతువాదినంటూ ఫోజు కొడతాడు, ఏతులవాది చేష్టలు చేస్తా ఉంటాడు. నేను ఏతువాదినంటూ ఫోజు కొడతాడు, ఏతువాదునంటూ ఫోజు కొడతాడు,
ఏతులవాది ఏష్టలు చేస్తా ఉంటాడు, ఏం చాలా భయంకరంగా రాసిర్రు. అబద్ధాల మూట అబద్ధాల తీట మన నాగేశ్వరు మాట నేను ఎట్లా విప్పన అంటే ఇంత కఠినంగా రాసి ఎందుకు ఆ పాట రాసి పాడుతున్నానంటే నేను ఒక వీడియో విన్నా, చాలా బాధేసింది నన్ను. వినండి మైపల్, ఇగో ఇది చూడు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి ఒక్క నిమిషం మళ్ళా చూడు, ఇది చూడు. ఇది ఈయనకేం తీట చెప్పు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలేయాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను, మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఇది తీట మాటలు కాకపోతే అసలు అమిత్ షా మాట్లాడి అంటే టెర్రరిస్టుల స్థావరాలు కూడా మనోడికి తెలుసా? దాని అర్థం అదే కదా. ఇప్పుడు ఇంత హోం మంత్రి అమిత్ షా అక్కడ జరుగుతున్నటువంటి సీక్రెట్స్ తెలుస్తున్నాయి అంటే టెర్రరిస్టుల సీక్రెట్లు కూడా తెలుస్తాయి అన్నట్టే కదా దాని అర్థం. అంటే ఆపరేషన్ సింధూర్ను ఆపేసిన దాంట్లో ఈయన కూడా ఉన్నాడేమో మరి. ఆపరేషన్ కగార్ను కంటిన్యూ చేసి నక్సలైట్లను అది చేసే దాంట్లో ఈయన ఉన్నాడే అని అనిపిస్తుంది కదా. ఇది మాట అనుమానం వస్తుంది కదా వాస్తవానికి. అసలు లేవనెత్తింది ఏంది? లేవనెత్తిర్రు ఈయననే కదా. ఆ తీట మాటలు ఎందుకు? ఇప్పుడు నాగేశ్వరరావు తీట మాటలే కదా లెక్క. ఆ తీట మాటలతోని ఇలా గద్దర్ మీదకి తీసుకుపోయి ఇలా తెలంగాణ వల్ల వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి ఇలా ఇంత దాంతో ఒక సమైక్యవాదంతో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవానికి. ఆ సమైక్యవాదంతో ఉన్నటువంటి వ్యక్తి ఇలా తీట మాటలు మాట్లాడి నేను అనేటటువంటి వాళ్ళ మీద నూకేసి మళ్ళీ ఏమంటాడు, దోమలు చచ్చిపోయాను, ఈగలు చచ్చిపోయాను అంటే వీళ్ళు కొట్టుకొని సావాలన్నట్టు దాని అర్థం. అంతే కదా దాని అర్థం. అంటే కొట్టుకొని వీళ్ళు చావాలనే కాన్సెప్ట్కి వచ్చారు. ఇలా మేము ఇలా ఒక అంటే ఒక పాటలు చేసుకుంటా కూడా నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం అని నలిపేసినాం. నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగిన ఓహో లడాయి మానం. ఆయన ఆడలేడు, లడాయి మానలేడు. మీ పాట పాడినప్పుడు మీ పాటలో యాడున్నాడు మిలియన్ మార్క్స్. నేను చాలా వర్రీ అయినా నేను. అరే పోయి మాట్లాడిన తర్వాత నేను అక్కడ కూడా ఏం మాట్లాడలేదు నేను. వాస్తవానికి ఏమందంటే తప్పు తెలంగాణ వాదులదే అని చెప్పిన. తెలంగాణలో తప్పు, మీరు సంధిస్తున్నారు, ఒక మనిషికి సంధించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయించిండ్రా? మీకు దమ్మున్నదా? మీరు చేయించిర్రా? 12 ఏళ్ళ అధికారంలో ఉన్నారు పాలకులు. మరి ఆ పాలకులు ఈ పాలకులు 12 ఏళ్ళ మీరు ఒక్కరన్నా కూడా ఏ రోజైనా సరే సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ కోసం మాట్లాడినరా? విద్యార్థుల యొక్క అమరవీరుల కుటుంబాల కోసం మాట్లాడినరా? ఎప్పుడైనా మాట్లాడినరా? వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడిర్రా? నిరుద్యోగుల కోసం ఎప్పుడైనా నాగేశ్వరరావు మాట్లాడిండా? ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు మాట్లాడిర్రా? ఈ 12 ఏండ్లు జరుగుతున్నటువంటి నీళ్ళ బైఫర్కేషన్ కాలే, ఉద్యోగాల బైఫర్కేషన్ కాలే, సినిమా బైఫర్కేషన్ కాలే, అదంతా అట్లా పక్కకు పెట్టి వీళ్ళు మళ్ళా ఈ ఏమంటారు, ఏదైతే మనము నీళ్లు నిధులు మన అస్తిత్వం కోసం కొట్లాడినామో ఆ అస్తిత్వాన్ని మళ్ళా రేకెత్తింపని చేసి మళ్ళా కొట్లాడేటటువంటి పరిస్థితి, మళ్ళా 30 ఏళ్ళ విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు పిత్తలేదు. నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు ఒకసారి 10 రోజులు ఎక్కడ అల్లర్లైంది? 2 దోమలు కూడా ఎవరు చంపలే, చూడు 4 ఈగలు కూడా చంపలే, అల్లర్లు ఎక్కడ? పోనీ 2 కుక్కలు కొట్లాడుకున్నా అని ఏమో ఏంది మీకు అల్లర్లు సృష్టించాడు. అదే కాదు అంటే ఇప్పుడు నిజంగా 2 రాష్ట్రాలలో కొట్లాటలు జరుగుతలేవన్నా? అంటే కుక్కలకు భాష రాదు కాబట్టి కుక్కలు కొట్టుకోవు, 2 దోమలు చచ్చిపోతే ఈగలు ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నా అంటే నాగేశ్వరరావుకు మనుషులు చచ్చిపోవాలని ఉన్నది, అందుకే దాని మీద పెట్టిండు. అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికే 1200 పైచిలుకు అమరవీరులైనరు, ఇంకా కొంతమంది అమరవీరులు కావాలనేటటువంటి కాన్సెప్టే కదా. అంటే దోమలు చీమల మీద వేసి
అది కుక్కల మీద వేసి ఇలా పీకులాడ పెట్టాడు. కుక్కల గొడవలు అయితే లేవు, నిజంగా చెప్పన్నా బ్రహ్మాండంగా గొడవలు అవుతున్నాయి. ఎందుకు కావట్లేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభకు అనుమతి దొరకలే. మరి దొరకలేదంటే అది ఒక అశాంతి, మరి అంతే శాంతి భద్రతలకు భంగం వాటిల్తేనే కదా పర్మిషన్ ఇయ్యారు. 100% వాస్తవానికి తక్షణమే నిజంగా అమిత్ షా వాస్తవానికి నిజంగా అమిత్ షాకి ఈ విషయం తెలిస్తే తప్పకుండా ఇలాంటి వాళ్ళని బొక్కలేయాలి. అంతే కదా. ఇప్పుడు విద్వేషాలను రెచ్చగొట్టి అనవసరంగా దోమలు ఈగలు కుక్కలు అనుకుంటా అంటే ఎవరిని కుక్కలతో ఎవరిని పోలుస్తాడు? అంటే తెలంగాణ వాళ్ళు కుక్కల అంతే కదా, తెలంగాణ వాళ్ళు కుక్కలు అన్నట్టు కదా, తెలంగాణ వాదులంతా కుక్కలు కూడా కొట్లాడలేమంటారు. అంటే నిజానికి మనుషులు కొట్లాడుతారు అన్న. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించిండా? మరి కవితక్క స్పందించిందా? హరీష్ రావు స్పందించిందా? బీజేపీ వాళ్ళు స్పందించారా? మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చుట్టే తిరుగుతున్నాయి. అవును. మళ్ళీ ఇంకా ఈగలు చచ్చిపోలేవు, దోమలు చచ్చిపోలేవు, కుక్కలు కొట్లాడుకోలేవు, అందరు మంచుకున్నారు అంటున్నాడు. ఆ మాటలు నేను ఒక లాజిక్ ఆలోచించిన. పవన్ కళ్యాణ్కు అంటే మనోహర్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అమిత్ షా దగ్గరికి పోయి జగన్ను జైలు వేయాలా, జగన్ను జైలు వేయాలా అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? జైలు వేయడం కాదు, ఆయన నాకు చాలా దగ్గర మిత్రుడు, వాళ్ళు తాత్కాలికమైనటువంటి మీ చంద్రబాబు నాయుడు తాత్కాలికమైనటువంటి మిత్రుడు, తాత్కాలిక మిత్రుడు అవసరం లేదు, పర్మనెంట్ మిత్రుడే మాకు అవసరము అని చెప్పేసి ఆయన చెప్పిండు. అంటే దాని అర్థం ఏంది? వీళ్ళు అమిత్ షా దగ్గరకు పోయి జగన్ను జైలు వేయమని చెప్పి చెప్తున్నాడు అంటే ఆయన చెప్పిన మాటలు ఈయన చెప్పి అంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కు తాకలాట పెట్టి ఈయనను దూరం చేయడం అన్నట్టే కదా. అక్కడ కూటమి మధ్య కుట్రలు అన్నట్లు దాని అర్థం అంతే కదా. సింపుల్ గా దాన్ని కూటమి మధ్య కుట్రలకు పెట్టి దాన్ని డ్యామేజ్ చేయాలనే ఏం అవసరం? మరి ఈయన సిపిఎం అంటే సిపిఎం పార్టీ తెలంగాణ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఈయన మరి సిపిఎం ఆడ లైన్లో కూడా లేదు. ఎర్ర జెండా ఎలిసిపోయిందని చెప్తే కదా. ఎర్ర జెండా ఇప్పుడు ఎర్ర జెండా గుండెల్లో నై ఒదిగిన ఓళ్ళురా పోరాటాల బిడ్డలను ముద్దాడిన ఓళ్ళురా అని పాటలను చేసినాం. నేను భూపోరాటం సైరన్ మోగింది జోరు తోటి, ప్రజా సంఘాల దండు కదిలింది జోరు తోటి, యుద్ధానికి సిద్ధం గండ్రండో ఓ అన్నల్ల వాళ్ళకే చేసిన కదా. అవును, వాళ్ళకే కదా. ఎక్కువ కమ్యూనిస్ట్ పాటలు, తెలంగాణ పాటలు, దేవుళ్ళ పాటలు, కుల అన్ని పాటలు చేసిన, కులాల పాటలు అన్ని పాటలు చేసిన. అయితే 200 పైచీలకు చేసిన కదా వాళ్ళ సిపిఎంకు. ఇలా ఎన్టీవీని పేద జనాల్ని అంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారు, ప్రజలను రక్షిస్తారు, ప్రజల కోసం కొట్లాడతారని అనేక మంది పేద వర్గాలు 1600, 2000, 10,000 ఎన్టీవీకి పెట్టి పెట్టించి ఇలా అదేం చేసిరు? 10 టీవీ ఎత్తేసిపించేసిండు. అంటే ఎవరి ఆలోచన ఇది? నాగేశ్వరరావు గారి ఆలోచనే. అంటే ఈయన ఆలోచనలు చెప్పింది తీన్మార్ చాలా మంది చెప్పిర్రు. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఆయన చెయ్యడము, పుల్లలు పెట్టడము, అందులో ఎస్కేప్ కావడం చూడం కాదు. ఇప్పుడు ఒక్క అనుమానాలు కాదు, 100% వాళ్ళు 10 మంది అంటున్నారంటే తప్పకుండా ఆయన చేసి తీరితేనే. అనుమానాలు ఏముంటది? ఇలా చూస్తే ఆయన పరిస్థితి ప్రతిది కూడా ఈగలు చావలే, దోమలు చావలే, అమిత్ షా ఇది చెప్పిండు, ఆడ జరిగింది ఇట్లా గట్లా జరిగింది, ఇదేంది నాకు అర్థం కాదు. విశ్లేషణను విశ్లేషణ అంటే దేని మీద చేయాలన్నా? విశ్లేషణ అంటే పేద వర్గాల మీద విశ్లేషణ చేయాలి, పేద వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద విశ్లేషణ చేయాలి, వాళ్ళకు జరుగుతున్నటువంటి కుట్రల మీద విశ్లేషణ చేయాలి. మనం చెప్తున్నాము విద్య మీద చేయాలి, వైద్యం మీద హాస్పిటల్ మీద విశ్లేషణ, సమస్యలు ఉన్నాయి కదా, హాస్పిటల్ మీద స్కూళ్ళ మీద విశ్లేషణ చేయాలి, ప్రభుత్వ స్కూళ్ళ మీద, మరి ఉస్మానియా యూనివర్సిటీ మీద, మరి ఉస్మానియా ఇంకా ఎక్కడన్నా విద్య మీద, వైద్యం మీద ఎప్పుడన్నా విశ్లేషణ చూసినా? ఎప్పుడు చూడలేదు. అన్ని ఇవే రాజకీయాలు, పుల్లలు పెట్టుడు, ఈ తీట మాటలు పవన్ కళ్యాణ్కి ఏం చెప్తే తీట మాటలు మాట్లాడు. ఇవన్నీ కూడా ఆయన తీట నాగేశ్వరరావు అంటే బెటర్ ప్రొఫెసర్ కన్నా నన్ను అడిగితే. ఇంకొక మాట చెప్తా. వాస్తవానికి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇలా 27,000 నిజంగా తెలంగాణ ముద్దుబిడ్డ అయితే, ప్రొఫెసర్ అయితే, నిజమైనటువంటి ప్రజాస్వామిక వాదివైతే, నిజమైనటువంటి సమసమాజం కావాలనుకునేటటువంటి వాడివైతే 27,000 స్కూళ్లను తీసేసి 4,000 స్కూళ్లకు కుదిస్తా ఉన్నారు. 27,000 గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి 4,000 స్కూళ్లకు కుదిస్తారు. దాని మీద ఏ రోజైనా మాట్లాడిండా?
ఇలా మా కళాకారులకు అన్యాయం చేస్తే 4800 కిలోమీటర్లు నేను భిక్షాటన చేసిన. ఏ రోజైనా ఏ టీవీలన్నా కళాకారులకు అన్యాయం జరిగింది, కళాకారులకు ఇది చెయ్యండి అని ప్రభుత్వానికి ఎప్పుడన్నా అప్పీల్ చేసిండా? తీట మాటలు, అన్నీ అబద్ధపు మూటలు, అవి మాట్లాడుకుంటా ఇవాళ కాలం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని అవన్నీ వింటుంటే వాస్తవం చెప్పాలంటే మీరు ఎన్ని రోజులు ఎందుకు మాట్లాడలే? ఇన్ని రోజులు ఎందుకు అంటే నాకు మొన్న నేను సరిగ్గా ఇన్లే వాస్తవానికి. అది నేను ఏమనుకున్నానంటే అరే వాస్తవమేనేమో. ఇప్పుడు ఉంటుంది కదా యుద్ధం చేసేటప్పుడు వాస్తవానికి ఎట్లుంటది అంటే ఒక్కోసారి కోపం మీద వెళ్ళిపోతుంటాం మనం. అరే నీకు ఏంది అసలు మనకి ఇట్లనా అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఏదైతే పవన్ కళ్యాణ్ వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి అరే ఇట్లా చేస్తారా అనే కాన్సెప్ట్ లో మనం పోవడం జరిగింది వాస్తవానికి. ఇంకొకటి నాగేశ్వరరావు గారు మాట్లాడేది చాలా అనుభవాలు వచ్చి అసెంబ్లీతో సహా ఒక జైలు అనుభవం రావాలి. అది కూడా పోయి చేస్తే నా ఆత్మకథ పూర్తవుతుంది ఇంకో చాప్టర్ అని చెప్పాను. అందువల్ల అరెస్టులకు భయపడే వాళ్ళమైతే ఇక్కడ దాకా రాకనే పోయేవాళ్ళం. నేను 30 ఏళ్ళ వయసు అంటే నాకు జైలుకు పోవాలని ఉంది అంటుండు. మళ్ళీ నవ్వుతూ అంటున్నాడు. నవ్వుతూ అంటే అంటే ఇది అంటే నవ్వులాటగా ఉందా? అంటే జైలు అంటే మొత్తము భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక రహస్యాలను మొత్తం బట్టబయలు చేసేటిది ఇది నవ్వులాటగా ఉంటుంది. అంటే జైలుకోవాలని ఉన్నదని నేను నవ్వులాటగా అన్నాడట. అది కూడా నవ్వులాటగా అన్నాడట. మరి నవ్వులాటగా అన్నటువంటి వాడిని అది నిజం చేయాలా వాస్తవానికి అమిత్ షా నిజం చేయాలి కదా. ఎందుకంటే ఇలాంటి ఏమన్నా సీక్రెట్స్ ఉంటే ఇలా ప్రజల మధ్యలో ఇది అదంతా ఒక అల్చల్ అయిపోతుంది కదా. కాబట్టి నేను ఏమన్నా మనం గతంలో కూడా పిఎంఆర్ టీవీలో చాలా సందర్భాల్లో చెప్పిన ఏమని, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది ఎర్రకోట, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది ఎర్రకోట, వయసు మల్లిన మెదడు కుల్లిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని, యువత ఎప్పుడొస్తుందని చేవ చచ్చిన చేష్టలుడిగిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని, యువత ఎప్పుడొస్తుంది అంటే యువత రావాల వాస్తవానికి. ఇలాంటి కాదన్న చర్చలు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి మాటలు విన్నాను, నాకు తెలుసుకున్నా, రహస్యాలు తెలిసినాయి అన్న దాని మీద చర్చ జరగాలనా, పవన్ కళ్యాణ్ మీద జరగాలనా? మీరు చెప్పండి. 100% అమిత్ షా దగ్గర నేను రహస్యాల్ని తెలుసుకున్న దాని మీద చర్చ. నాకు ఉన్నారు ఇన్ఫార్మర్లు ఎవరో తెలియాలా, చెప్పిండా? ఖచ్చితంగా ఇన్ఫార్మర్ ఎవరో తెలియాలా, లేదా ఈయననే ఇన్ఫార్మరా తెలియాలా, ఈయన ఆయన దగ్గర కోతడా తెలియాలా, ఏందనేటటువంటి తెలియాలి కదా. తెలిసి వాళ్ళేమో దేశ రాజకీయాల కోసం వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇలా ఈయన ఇన్ఫార్మర్లు ఉన్నారు, నాకు చెప్పిండ్రు, మీరు సీమలు చచ్చిపోయినా కుక్కలు చచ్చిపోయినాయా అంటే మనుషులు సావాలనేటటువంటి ప్రయత్నం చేయాలా చేసేటటువంటి వ్యక్తిని ఇలా దేశంలో మరి టెర్రరిజం కోసం కూడా ఈయనకు తెలిసేమో, మరి అది కూడా తెలియదు, అంత రహస్యాలు తెలుస్తుందేమో. కానీ అలాంటి వ్యక్తిని మరి ఆయనకు సరదాగా అన్నాడు కదా, అదేదో మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఆ సరదాన్ని తీర్చాలని కోరుతాం. ఒక అరెస్ట్ వారెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టిండు ఒక అతను. అవును, అతను తీసుకుపోయి అరెస్ట్ చేసిరు. అవును, చందు నాయక్. అవును, సరే ఆయన అరెస్ట్ చేయాల్సిందే, తప్పు మాట్లాడి. మరి ఇదే అమిత్ షా రహస్యాలు తెలుసుకున్నా, నాకు ఐ ప్లేసెస్ సోర్సెస్ ఉన్నాయి అని చెప్పిన ఒక దేశ భద్రతకు సంబంధించి విషయాలకు మరి నాగేశ్వరరావు ఎందుకు మరి కనీసం అదుపులోకి తప్పకుండా తీసుకోవాలి? రేవంత్ రెడ్డి ఏమన్నా ములాఖత్ అయిందా? రేవంత్ రెడ్డి కన్నా ముఖ్యంగా మరి జగన్ ఏదన్నా ఉన్నదేమో ప్రమేయం అయితే నాకు తెలియదు. మరి ఎందుకంటే జగన్ ప్రమేయం లేకపోతే ఇవన్నీ జరగవు. ఎందుకంటే అక్కడ ఆ మాటల్లో ఏం కనిపిస్తా ఉందంటే జగన్ వైపు మాట్లాడినట్లే డౌట్ వస్తా ఉన్నది వాస్తవానికి. కాబట్టి వాస్తవానికి ఏదైనా ఎవరి తరపున మాట్లాడినా ఈ తెలంగాణ గవర్నమెంట్ కనీసం యాక్షన్ తీసుకోవాలి. ఆయనకు మొట్టికాయలు పెట్టాలా, లేకుంటే ఆయనకు ఖచ్చితంగా ఇన్ఫార్మర్ ఎవరు బయట పెట్టాలి తప్పకుండా. అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకోవాలా తప్పకుండా. ఇక వాళ్ళకైతే సోయలేదు, ఎవరికి మన బీఆర్ఎస్ పార్టీకి అయితే అస్సలే సోయలేదు. నీకు ఎందుకు సోయలేదు అంటున్నానంటే మొన్న తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళను పిలిపించేసి చెక్కులు ఇచ్చుకుంటా సన్మానం చేసుకుంటా వస్తున్నటువంటి ఎంత దరిద్రం అంటది. మీరు మరి 6000 పాటలకు మ్యూజిక్ చేసిరు, తెలంగాణ ఉద్యమం పాటలకు చేసిరు, వాళ్ళ పాటలకు చేసిన టీఆర్ఎస్ పార్టీ కూడా చేసిన, కేసీఆర్ తో కలిసి భోజనం చేసిర్రు, త్యాగం చేసిర్రు 20 ఏళ్ళ జీవితాన్ని. అంటే ఎలాంటి వాళ్ళకి చేస్తుర్రో గతంలో కూడా ఏది ఎలక్షన్ కన్నా బిఫోర్ ఎవరెవరిని
మన బిత్తిరి సత్తిని, అవును. తర్వాత శివజ్యోతిని, వీళ్ళందరినీ పెట్టి మరి ఎందుకు ఓడిపోయారు? మస్తు మందిని పెట్టుకున్నారు, మస్తు మంది పెట్టుకొని ఎన్నో స్కిట్స్ చేసిర్రు, ఎన్నో పాటలు చేసిర్రు, ఫోక్ సాంగ్ పాడేట అసలు సంబంధం ఏమన్నా ఉందా? లక్షల చెక్కులు ఇచ్చి సన్మానాలు చేస్తారు. మరి మీరు 6000 పాటలకు, ఆ పాటలలో మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ ఉద్యమం ఒక 2-3 వినిపియన్న. వెనక ముందు చూసుడే వాళ్ళ కోసమే చేసింది. వెనక ముందు చూసుడేంది రాజన ఒరే రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరే రాజన, మాయదారి కాంగిరేసు రాజన ఒరే రాజన, మాట ఇచ్చి మోసగించే రాజన ఒరే రాజన, ఒరే రాజన ఒరే రాజన ఒరే నిజామాబాదు రాజన ఒరే ఆదిలాబాదు రాజన ఒరే నల్గొండ రాజన ఒరే వరంగల్లు రాజన ఒరే ఖమ్మంమెట్టు రాజన ఒరే మెదకు జిల్లా రాజన, చల్ పొడితొక్కటి సస్తే 2 రాజన ఒరే రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరే రాజన, అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుంది, అన్ని గంగల పడేసిర్రు. రాజుగా ఇంత అద్భుతమైనటువంటి పాటలతోని ఉర్రుతలుగిచ్చినటువంటి 20 లక్షలు 10 లక్షలు 10 లక్షలు కాదు, అసలు మాట లేదు పాట లేదు. అంటే కేసీఆర్ గారి ఇంటికి పిలిచి భోజనానికి పిలిచి భోజనం పెట్టి కడుపు మీద అనేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు చక్కగా ఉంటే ఇన్ని రాద్ధాంతాలు వస్తుండేనా? అంటే మన బంగారమే మంచిదైతే అంతే కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు? చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తాడు? మోడీ ఎందుకు వస్తాడు? మనోళ్ళే చక్కగా లేదు, సంధిస్తున్నారు. మన బంగారమే పుచ్చిపోయింది. అంటే భూస్వాములకు రైతు బంధు ఇస్తావు, కోటీశ్వర్లకు దళిత బంధు ఇస్తావు, నువ్వు కళాకారులను కానీ ఉద్యమకారులను కానీ పట్టించుకో. కేసీఆర్ పట్టించుకోలే, అంతే. రేవంత్ రెడ్డి పట్టించుకోలే. ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ చక్కటి ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ మోడీ వస్తే వాళ్ళకి అసలు స్వాగతం ఎందుకు పలుకుతారు? వాళ్ళ మీటింగ్లు ఎందుకు జరుగుతాయి? అంతే కదా. అంత దారుణంగా ఇవాళ ఈ తెలంగాణ వ్యవస్థ కొనసాగుతా ఉంది. ఇది ఎటువైపు తీసుకుపోతారో మరి సంధించి మరి సంఖ నాకుండా కూర్చుంటారో తెలియదు. ఎందుకంటే సంధిత్తురు సంఖ నాకుండా కూర్చుంటారు. మరి సంఖ అంటే ఏంది? డే అంతా ప్రెస్ మీట్లు పెడతారు, రాత్రిపూట ముల్లెలు తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇదంతా జరిగింది, తెలియకుండా జరిగింది. ఇప్పుడు అందరికీ తెలుసుకుంటా పోతా ఉన్నాము. దయచేసి ఖచ్చితంగా ఇలాంటి దేశద్రోహులను అన్నట్లు కదా ప్రొఫెసర్ నాగేశ్వర, మరి దేశద్రోహులు అన్నట్లు కదా, దేశద్రోహులను ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసినటువంటిది అవసరం ఉన్నది. తప్పకుండా వాళ్ళకు తగిన శిక్ష వేయవలసింది ఉంది. ఇలాంటి అనవసరమైనటువంటి వాదాన్ని ఎప్పుడైతే మనము సమైక్యవాదాన్ని వినిపించేటటువంటి పరిస్థితి వద్దు. ఇలా ఎవరిది వాళ్ళు ఆల్రెడీ మనం విడిపోయినాం. ఆ విడిపోయినటువంటి క్రమాన్ని దాన్ని అలాగే ఉంచి మంచి పరిపాలన చేయడానికి ప్రయత్నం చేయండి. షాపులు, గంజాయి, డ్రగ్స్ తెలంగాణ విడిగుంది. ఇదంతా చేసేది ఎవడు? తెలంగాణ నాయకులే కదా. మరి తెలంగాణ నాయకులు మోసం చేస్తే మనం ఆంధ్ర నాయకులను ఎందుకు తిట్టుడు? మరి అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. నేను ఇంత చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఒకటే మాట చెప్తాను. రోజు మీరు విద్య ఎంత ఘోరమైనటువంటి రోజుకొక స్కూల్ కడుకో, లేదా నిరుద్యోగ వ్యవస్థ ఆగమాగం ఉన్నది. దాని మీద 7వ తరగతి 8వ తరగతి అమ్మాయిలు అబ్బాయిలకు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి చాలా మంది వాళ్ళు వస్తలేవు, మరి పేపర్ చదివి వస్తలే. దాని మీద మాట్లాడాడు. ఇది కూర్చొని ఆల్రెడీ సత్యపూసలు. ఇంకొకటి ఏం తెలుసా, సెలెక్ట్ చేసుకున్న ఛానళ్ళకి పోయి మాట్లాడతాడు, వేరే ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇయ్యాడు. అంటే వాళ్ళ నుంచి ఏమైనా డబ్బులు ఉంటుందా మాకు తెలియదు. అంతే. ఇప్పుడు మనకు అడుగు తీయాడు ఇంటర్వ్యూ. ఆయన మాట తర్వాత మూట, ఇంతే. ఇక జీవితం అంతా గిట్ల కొనసాగిస్తే ఎట్లా? అందుకే మెదడు కుల్లిన రాజకీయం వద్దంటున్నాం. సమైక్యవాది తెలంగాణవాదుల సపోర్ట్ ఎందుకు తీసుకోవడం? ఇప్పుడు తెలంగాణవాదులకు ఆంధ్రవాదులకు గొడవలు పెట్టడానికి అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు గొడవ పెట్టి దారుణం. ఇప్పుడు గద్దరన్న పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్గా ఉండే, మరి ఇప్పుడు వాళ్ళ ఇద్దరు అభిమానుల మధ్యలో గొడవలు. అసలు ఇప్పుడు గద్దరన్న అంటున్నారు. గద్దరన్న నేను నాకు 1986 నుంచి పరిచయం నాకు గద్దరన్న. అట్లా అనుకుంటే నువ్వు మరి నేను ఏది లక్ష్మమ్మ రొట్టె వేసి ఇస్తే తిన్ను అని నేను, మరి అన్న పాటలు చేసినవాడిని, నేను పాటలు చేసిన కదా నేను. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గద్దరన్న మంచిగా ఉంటుండేనన్న. వాళ్ళకు మొన్న సంబంధం ఏర్పడ్డా మంచిగా ఉండేది వాళ్ళకు. ఇప్పుడు చిరంజీవి సినిమాలో యాక్టింగ్ కూడా చేసిండు కదా, ఆచార్య సినిమాలో యాక్టింగ్ చేసాడు. వీడియోలలో కూడా పవన్ కళ్యాణ్ జేబులు ఎన్ని డబ్బులు ఉంటాయి అన్ని తీసుకుంటాను చెప్పిండు కదా. నాకు ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ దగ్గరకు పోతాను. మరి ఇదేం పుల్లలు, ఇదేం తీట మాటలు? వాళ్ళు మంచిగా ఉన్న కుటుంబాల మధ్య. వాస్తవానికి నేను ఒకటే చెప్తున్నా మన పిఎంఆర్ టీవీ ద్వారా, దయచేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు మేధావి అనుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికాని కోసం కొట్లాడాలా.
తెలంగాణ ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయం మీద తప్పకుండా మాట్లాడాలా. పవన్ కళ్యాణ్ మీద యుద్ధం చేస్తారట, కానీ తెలంగాణ రాజకీయ పార్టీల మీద, ఈ స్కూళ్ళ మీద, ఈ కాలేజీలకు జరుగుతున్న అన్యాయం చేయడం ఏంది అది నాకు అర్థం కాదు. చాలా విచిత్రమైనటువంటి గేమ్ ఇది. ఈ గేమ్ ను ఖచ్చితంగా అంతం చేయాలి, ఇక్కడికే క్లోజ్. బెల్ట్ షాపుల మీద యుద్ధం చేయి, గంజాయి మీద చేయమని, డ్రగ్స్ మీద చేయమని. అనేక మంది అమ్మాయిలు రకరకాల కిడ్నాప్లు అవుతున్నారు, తర్వాత రేపుకు గురవుతున్నారు. దీని మీద చేయి నువ్వు, అది లేదు. అందుకే తెలంగాణ ప్రజలారా, ఇలాంటి ఏది చేవజచ్చి చేష్టలుడిగి మెదడు కుళ్ళిపోయినటువంటి వాళ్ళ మాటలు వినొద్దని నేను ప్రత్యేకంగా పిఎంఆర్ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. దయచేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, దయచేసి మీకు నేను మరీ చివరి స్థాయిగా నేను ఎన్ని మాటలు అన్నా ఖచ్చితంగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల కోసం నిజమైనటువంటి తెలంగాణ వాదివైతే తప్పకుండా తెలంగాణ ప్రజల కోసం మీరు కొట్లాడాలా. మేము కొట్లాడుతున్నాం, మీరు కూడా విద్యా వైద్యం మీద కొట్లాడు. తెలంగాణ ప్రజల కోసం ప్రజల పక్షాన ఉండు, లేకపోతే నేను సమైక్యవాదినని డిక్లేర్ చేసుకో, అయిపోతుంది. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. ఇదండి విష్ణు కిషోర్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.